రేవంత్కి ఇప్పుడు ఆంధ్ర ఓ పెద్ద రిస్క్ అనమాట. ఎందుకు అంటే తన గురువు గారు లేదంటే తన పెద్ద అయినటువంటి చంద్రబాబు గారు ఇక్కడ ముఖ్యమంత్రి కావడం, ప్రధానంగా హైదరాబాద్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో హయ్యెస్ట్ తెలుగుదేశం పార్టీ అభిమానులైనటువంటి వాళ్ళే ఉన్నారు, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళ ఇంపాక్టే మన కూకట్పల్లి అయినా హైటెక్ సిటీ అయినా ఆ ప్రాంతాల డెవలప్మెంట్లో కీలక పాత్ర వాళ్ళదే. వాళ్ళు స్థలాలు కొనడం, అమ్మడం, బిల్డింగ్లు కట్టించడం, అపార్ట్మెంట్లు కట్టించడం, ఇవన్నిటి ఇంపాక్ట్ చాలా బలంగా ఉంది. ఇప్పుడు అది ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. క్రిందసారి జగన్ వచ్చాక మ్యాక్సిమం ఇక్కడ పెట్టడం మానేసి అంతా అక్కడే పెట్టుకొచ్చారు, వ్యాపారాలు, పరిశ్రమలు అన్నీ కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు పెట్టుబడులు మళ్ళీ రియల్ ఎస్టేట్ పరంగా చూస్తే ఇక్కడ దృష్టి సారించడం అన్నటువంటిది ఒక రకంగా ఉంటుంది. వ్యాపారాలు, పరిశ్రమలు అట్లాంటివన్నీ కూడా వ్యాపారాలను ఇతర రకాలైనటువంటి వ్యవహారాలు ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, అక్కడ వదిలేస్తారని చెప్పను. కానీ ఒక మనిషి దగ్గర ₹1 కోటి ఉందంటే కొత్త చోటకి 80 లక్షలు తీసుకెళ్తే అక్కడ 20 లక్షలే కదా పెట్టగలిగేది. అంతేగాని ₹100 కోట్ల తీసుకొచ్చి పెట్టలేరు కదా. తమ దగ్గర ఉన్నటువంటి దాన్ని 2 చోట్ల ఎట్లా చేయగలుగుతారు? ప్రయారిటీ ఏది అన్నప్పుడు హైదరాబాద్ ఇస్తారా, ఇప్పుడు అమరావతి ఇస్తారా అంటే కసితో ఉన్నారు కాబట్టి అమరావతి ఈ ప్రాంతం మీద ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడ ఓ సమస్య అవుతుంది. రిజిస్ట్రేషన్లు పెరుగుతాయా తగ్గుతాయా హైదరాబాద్కి, అట్లాగే కొనేవాళ్ళు ఫ్లాట్లు అవి కొంటారా అమ్ముతారా, అలాగే వ్యాపారాలు అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయా తగ్గుతాయా, ఇవన్నీ రాబోయే ఏడాది పాటు. ఓ పక్కన మొన్ననే 8 స్థానాలు గెలిచామన్న ఆనందం లేదు, ఎందుకంటే 14 గెలుద్దాం అనుకున్నటువంటి రేవంత్కి 8 దగ్గర ఆపగలిగింది భారతీయ జనతా పార్టీ. అది దాని మీద ఓ పక్కన వాళ్ళ జాతీయ నాయకత్వం విచారణలకు కూడా ఆదేశించినటువంటి సందర్భంలో ఇది మరొక సవాల్ కాబోతోంది.